ఏమైంది? తల నొప్పిగా ఉందా ఏంటి? నేను నీకు ముందే చెప్పాను కదా, వర్క్ చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోమని. చెప్పింది వింటేనే కదా. ఇలా చూడు. అరే ఏంటో చెప్పు. ఏమైంది బుజ్జి? ముందు కారణం ఏంటో చెప్పు. అబ్బా ఏమైంది? మన డైవర్స్ తీసుకుందాం. ఇప్పుడేమన్నావు? మనం విడిపోదాం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అర్థమవుతోందా? బాగా ఆలోచించి చెప్తున్నాను. మ్యూచువల్గా త్వరగా విడిపోవచ్చు. ఓ అయితే సరే. అంత దూరం ప్లాన్ చేసుకున్నావు కదూ. సరే అలాగే విడిపోదాం. విడిపోవాలి కదూ. దానికేం చేస్తాంలే. కానీ ఎందుకు విడిపోవాలో నాకు తెలియాలి. చెప్పు, నేనేం తప్పు చేశానో చెప్పు. గంట క్రితం నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు బాగానే ఉన్నావుగా. చెప్పు, నేనేం తప్పు చేశానో నాకు తెలియాలి. తెలిసి తీరాలి. ప్రకాష్ బావ, నేనే తప్పు చేయలేదు. మరైతే ఏం సంకనకడానికి నీకు డివోర్స్ కావాలి? చెప్పు, నీకు ఎందుకు డివోర్స్ కావాలి? హలో హలో. అమ్మా, కళ్యాణి ఎక్కడుంది? తను స్నానం చేస్తుందమ్మా. ఏమైంది? ఏమీ లేదమ్మా, తను ఎప్పుడు వెళ్తుందో కనుక్కోడానికే ఫోన్ చేశాను. రేపు రేపు రేపే వెళ్తుందమ్మా. నేరుగా బెంగళూరుకు వెళ్తుందా లేకపోతే చెన్నైకా? చెన్నైకే అనుకుంటా. అన్నయ్య ఎక్కడున్నారు? ఎవరినో చూడాలని చెప్పి ఇప్పుడే బయటికి వెళ్ళాడు. తన స్నానం అయిపోయిందా ఏంటి? లేదు లేదు, ఇప్పుడే స్నానానికి వెళ్ళింది. గంట టైం తీసుకుంటుంది. దానికి ఒక గంట కూడా అవ్వచ్చు. ఆవిడ చిన్న వయసు నుంచి అంతే కదా. వాడు నీట్నెస్ కూడా బాగా చూసుకుంటాడు. తర్వాత చెప్పు. ఆవిడ గారు మళ్ళీ లావ్ అయింది కదా. ఆవిడ హైట్గా లావుగా ఉంటుంది. హైట్ అయితే ఏంటి, వెయిట్ అయితే ఏంటి, నాకొక పిల్లని కనిస్తే చాలు. అవును, దాని గురించి ఏమన్నా మాట్లాడారా? దాని గురించి మాట్లాడిన నా చెవుకేం వినిపించలేదు. పాత అందమంతా పోయింది. ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఒకటి. మను వాళ్ళమ్మ నిన్నే చెప్పారు, వీళ్ళిద్దరూ కలిసి నడిస్తే అసలు బాలేదని. వాళ్ళిద్దరూ కలిసి అనుభవించని. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? అవును, తను కిచెన్లో పని చేస్తుందా? అవును, తనే పనిచేస్తుంది. కిచెన్లో నన్నేం రానివ్వదు, తనే పనిచేస్తుంది. అది సరే. నేను మాట్లాడింది అన్నయ్యతో ఏం చెప్పొద్దు. లేదు లేదు, నేనేమీ అతనితో చెప్పనమ్మా. వాడితో చెప్పి ఏం ప్రయోజనం? వాడు తన మైకల్లో ఉన్నాడే. తను చిన్న వయసు నుంచి అప్పుడంతే కదా. సరే, నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న ఇప్పుడే బ్యాంకు వెళ్తానని బయలుదేరారు. అదో వచ్చింది. నేను తర్వాత మాట్లాడతాను, ఉంటాను. సరేనా? సరేమ్మా. ఇప్పుడు మనం బాధపడినా పర్వాలేదు. తర్వాత ఒక మనకి బిడ్డ పుడితే అది బాధపడుతుంది కదా. అత్తయ్య చెప్పినట్టు డెలివరీ తర్వాత నేను ఇంకా లావ్ అయితే, అందుకనే ఇప్పుడు మనం విడిపోతే మంచిది బావా. అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలి?